brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జూబ్లీ హిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ లో ఇప్పటికే గట్టి పోటీ కనిపిస్తోంది. అజారుద్దీన్, అంజన్ యాదవ్, నవీన్ యాదవ్ తో పాటు మేయర్ విజయలక్ష్మి, పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోటీకి చాలా మంది సీనియర్లు కూడా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో పోటీ చేసి అజారుద్దీన్ ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ స్పష్టంగా కనిపిస్తోంది, హైకమాండ్ నిర్ణయిస్తుంది, కానీ లోకల్ అభ్యర్థికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది అని. సో ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు, రేస్లో ఉన్న వాళ్ళు కొంతమంది తప్పుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఎవరి మధ్య పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది? ఖచ్చితంగా జూబ్లీస్ కి సంబంధించినటువంటి రోజులు, ఎలక్షన్ కి సంబంధించినటువంటి రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు ముందుకు వస్తున్న నేపథ్యం చూసాం. అయితే సిటీకి సంబంధించినటువంటి నేతలే కాకుండా బయట నుంచి కూడా చాలా మంది తమ అర్జీలు పెట్టుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీని నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే ఆ ఏరియాకి సంబంధించినటువంటి అజరుద్దీన్ గతంలోనే ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. నేనే పోటీ చేస్తాను, నాకు ఎవరు పోటీ లేరు, హైకమాండ్ కూడా నాకే దీనికి సంబంధించిన దానిపైన యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి గతంలో నేనే పోటీ చేశానని చెప్పి కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో గాంధీభవన్లో జరిగినటువంటి పిఎస్సీ మీటింగ్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చని చెప్పి ఆయన స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా బయట మాట్లాడడం బంద్ చేయడం జరిగింది. బట్ ఇంటర్నల్ గా మాత్రం తమకు సంబంధించినటువంటి నాయకులతో జూబ్లీస్ టికెట్ పైన మాత్రం చాలా పోరే నడుస్తుందని చెప్పొచ్చు. అటు అంజన్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా నాకు ఇవ్వాలంటూ ఆయన టీవీ9 తో కూడా మాట్లాడిన నేపథ్యం మనం చూస్తాం. మిగతా నాయకులు కూడా తమకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కూడా మేము పోటీ చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం చూస్తాం. సిటీలో ఇప్పటికీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకత్వం లేని నేపథ్యంలో ఖచ్చితంగా దానిపైన పోటీ చేయాలని చెప్పి చాలా మంది నాయకులు చూస్తున్నారు. బయట నుంచి కూడా అర్జీలు వస్తున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దానికి క్లారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఇన్సైడ్ ఉన్నటువంటి నాయకులే, జూబ్లీస్ తో సంబంధం ఉన్నటువంటి నాయకులే పోటీలో ఉంటారని చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ.